ஜி இந்த பாட்டு வந்து నిన్నటి నుండి సోషల్ మీడియాలో విశాల్ గారి పరిస్థితి చూసిన తన అభిమానులంతా చాలా బాధపడుతున్నారు. అలానే అసలు ఆయనకి ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఈరోజు వీడియోలో అసలు విశాల్ గారి పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది, ఆయనకు వచ్చిన హెల్త్ ఇష్యూ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి స్టార్ హీరోలు ఎవరైనా సరే తమ ఆరోగ్య పరిస్థితులను బయటకు చెప్పుకోరు. బయట పడినవారు కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అసలు మీడియా ముందుకే రారు. అందులోనూ గతంలో ఒకలా ఉండి అనారోగ్యం కారణంగా బక్క చిక్కిపోయిన పరిస్థితుల్లో ఉంటే అసలు ఇంట్లో నుండి బయటకు రారు. కానీ హీరో విశాల్ గారు మాత్రం అందుకు పూర్తి భిన్నమని నిరూపించారు. ఎప్పుడో 2013లోనే రిలీజ్ కావాల్సిన సినిమా అనుకోని అవాంతరాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకి 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతూ ఉంటే ఆ సినిమా కోసం ఆయన రిస్క్ చేసి మరీ బయటకు వచ్చారు. ఒక్కసారి ఈ వీడియోలో విశాల్ గారి పరిస్థితిని కళ్ళారా చూడండి. அப்படின்னு சொல்லும் போது நான் டோர் ஓபன் பண்ணி பாரு இவரு தான் பாடுறாரு அப்படின்னு சொன்னாங்க. ఈ వీడియోని వీక్షించిన అభిమానులందరి నుండి ఒకటే మాట, ఒకటే ప్రశ్న. అసలు హీరో విశాల్కు ఏమైంది? ఎలా ఉండి అయినా ఇలా అయిపోయారేంటి? కనీసం నిలబడ్డానికి కూడా ఓపిక లేకపోవడం ఏంటి? 1/2 కిలో బరువు కూడా ఉండని మైక్ను కూడా ఆయన పట్టుకోలేకపోవడం ఏంటి? చేతులు కాళ్ళు వణుకుతూ ఉండడం ఏంటి? ఆయన ముఖంలో కూడా మార్పులేంటి? ఇవే ఆదివారం నుండి సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్లు. విశాల్ గారికి సంబంధించిన వీడియోను చూస్తే ఎవరికైనా అనుమానం వచ్చి తీరుతుంది. చెన్నైలో నిర్వహించిన మదగజరాజా అనే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు హీరో విశాల్ వచ్చారు. కారులో నుండి దిగిన ఆయన అసిస్టెంట్ సహాయంతో వేదిక వద్దకు వచ్చారు. వాస్తవానికి అసలు ఆయన వస్తున్న సంగతి ఎవరూ గుర్తించలేదు కూడా. ఆయనను చూసి మొదటగా ఎవరూ గుర్తుపట్టలేకపోయారు కూడా. ఆ తరువాత విశాలే అని గుర్తించి అంతా షాక్ అయిపోయారు. కండలు తిరిగిన దేహంతో ఉండే విశాల్ సన్నగా అయిపోయాడు. ముఖమంతా పీక్కుపోయినట్లుగా కలతప్పి ఉంది. నిలబడ్డానికి కూడా ఆయనకు ఓపిక లేకుండా పోయింది. చేతులు కాళ్ళు వణుకుతూనే ఉన్నాయి. ఆయనను అలా చూసిన జనమంతా విస్తుపోవడమే కాదు, అయ్యో ఎలా ఉండే ఆయన ఇలా అయిపోయారేంటి అంటూ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమం ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్నట్లుగానే విశాల్ గారు అక్కడ గడిపిన పరిస్థితి ఉంది. అసలు విశాల్ గారికి ఏమైంది అనేది చెప్పుకునే ముందు ఈ పరిస్థితుల్లో ఉండి కూడా మదగజరాజా అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి విశాల్ గారు ఎందుకు హాజరు కావాల్సి వచ్చింది? అసలు ఈ సినిమా 12 ఏళ్ల పాటు ఎందుకు రిలీజ్ కాలేదు? ఆ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లేంటి? ఈ సినిమా రిలీజ్ అవ్వడం కోసం హీరో విశాల్ ఎన్ని పాటలు పడ్డారు అన్న వివరాలు ఈ రోజు వీడియోలో క్లారిటీగా చెప్తాను. అది 2012వ సంవత్సరం జనవరి నెల తమిళనాడు ప్రముఖ దర్శకుడైన సుందర్స్ విశాల్ కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. హీరో విశాల్ ట్రిపుల్ రోల్ చేస్తారు అని కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్స్ కోసం మొదటిగా శృతి హాసన్ అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో హన్సికను తీసుకున్నారు. ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత డేట్స్ ను కూడా ఇచ్చిన హన్సిక ఆ తర్వాత డేట్స్ అడ్జస్ట్ అవడం లేదు అంటూ సినిమా నుండి మధ్యలోనే తప్పుకుంది. ఇక ఆ తర్వాత ఈ సినిమాలోకి కార్తిక నాయర్ అంటే దమ్మో సినిమాలో హీరోయిన్ ఉంది కదా, ఆమెను అనుకున్నారు. ఆమె కూడా ఒప్పుకుంది. షూటింగ్ కూడా మొదలైంది. అయితే సడన్ గా ఏమైందో ఏమో కానీ దర్శకుడు సుదర్శన్ గారికి స్క్రిప్ట్ ను మార్చేయాలి అనిపించింది. హీరోకు మొదటిగా ట్రిపుల్ రోల్ అన్నారు కదా, దాన్ని కాస్త సింగిల్ రోల్ కి మార్చేశాడు. ఆ తర్వాత ఒకే హీరోయిన్ గా ఉన్న సినిమాను కాస్త 2 హీరోయిన్లుగా మార్చారు. దాంతో హీరోయిన్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఒక కథను చెప్పి నన్ను తీసుకుని ఆ తర్వాత కథను మార్చేసి నా పాత్రకు ప్రయారిటీ తగ్గించి మరో హీరోయిన్ తీసుకున్నారు అంటూ కథ నచ్చలేదన్న కారణంతో కార్తిక కూడా సినిమాను మధ్యలోనే గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారు అని వెతికి మరీ తాప్సీని పట్టుకున్నారు. ఆమె కూడా ఈ సినిమాను మొదట్లోనే ఓకే చెప్పింది. కానీ సినిమా షూటింగ్ అనుకున్న తేదీల్లో మొదలు పెట్టలేకపోవడంతో హిందీ సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరడం లేదు అంటూ ఆమె కూడా ఈ సినిమా నుండి తప్పుకుంది. అలా వరుసగా 3 హీరోయిన్లు ఈ సినిమాకు మధ్యలోనే గుడ్ బై చెప్పేసిన తర్వాత చివరకు ఈ సినిమాలోనికి వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా నిర్మిస్తున్న జెమినీ ఫిలిం సంస్థతో గతంలో ఈమె సినిమాలు చేసి ఉండడం వలన ఆ సాన్నిహిత్యంతో ఈ సినిమాలోనికి ఆమెను ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి వరలక్ష్మి శరత్ కుమార్ గారు హీరోయిన్ గా, అంజలి గారు మరో హీరోయిన్ గా సుందర్స్ దర్శకత్వంలో 2012వ సంవత్సరంలో ఆగస్టు నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అదే ఏడాది నవంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుని జనవరి 1st వీక్ కల్లా ఫస్ట్ కాపీ కూడా రెడీ అయింది. 2013వ సంవత్సరంలో సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ ఆనాటి నుండి ఇప్పటి వరకు
అంటే దాదాపుగా 12 ఏళ్ల పాటు ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం సమస్యలు వస్తూనే ఉండేవి. 2013వ సంవత్సరం జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మదగజ రాజా సినిమా రిలీజ్ చేద్దామని ముందుగా అనుకున్నారు. కానీ విశాల్ కారణంగానే ఆనాడు ఈ సినిమా రిలీజ్ కాలేదు. విశాల్ హీరోగా నటించిన సమర్ అనే సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తుంది. అదే ఏడాది సంక్రాంతికి దాన్ని రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకే హీరో నటించిన 2 సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అవ్వడం కరెక్ట్ కాదా అంటూ, దానివల్ల 2 సినిమాలు నష్టపోతాయి అంటూ విశాల్ గారు ఆనాడు రిక్వెస్ట్ చేయడంతో మదగజరాజా సినిమా విడుదల పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సినిమాలో నటించిన ఒక కమీడియన్ ఈ సినిమా పైన కేసు వేశారు. అదేంటంటే, నాకు ఇవ్వాల్సిన 60 లక్షల రూపాయలు ఇంకా ఇవ్వలేదు అంటూ, అవి ఇచ్చేంత వరకు సినిమా రిలీజ్ కాకుండా చూడాలి అంటూ కోర్టుకి కేసు వేశారు. అయితే అంతకుముందు ఈ సినిమా మొత్తాన్ని జెమినీ ఫిలిం సంస్థ నుండి విశాల్ కొనుక్కున్నాడు. ఆ బకాయి సంగతి నాకేమీ తెలియదు అంటూ విశాల్ వాదించిన ఫలితం లేకుండా పోయింది. కోర్టులో విచారణ ఏడాది పాటు సాగింది. చివరకు ఈ సినిమాను మళ్లీ జెమినీ వాళ్లే విశాల్ నుండి తిరిగి కొనుక్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సంతానం కేసు వాళ్లు పరిష్కరించుకున్నా కానీ నిర్మాతలకు ఆర్థికంగా కష్టాలు రావడంతో ఈ సినిమాను వెంటనే రిలీజ్ చేయలేదు. ఒకానొక సమయంలో అయితే ఈ సినిమాను మళ్లీ తనకు అమ్మేయమని, తాను ఆ సినిమాను రిలీజ్ చేసుకుంటానని విశాల్ రిక్వెస్ట్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 2016లో ఒకసారి, 2017లో ఒకసారి, 2019లో ఒకసారి ఈ సినిమా విడుదల గురించి వార్తలు వచ్చాయి, కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఇలా ఇన్ని సమస్యలు ఎదుర్కొన్న తర్వాత ఈ ఇయర్ అంటే జనవరి 12వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది తమిళనాడులో. అయితే ఈ సినిమాను నిర్మాతల నుండి కొని తమిళనాడులో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ. అందుకే ఆయన స్వయంగా బయటకు రావాల్సిన పరిస్థితి. అందుకే ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ ను నెత్తిన వేసుకున్నారు. అనారోగ్యంతో ఉండి కూడా ఆయన బయటకు వచ్చారు. నా గురించి అందరికీ తెలిసిపోతుంది, నా పరిస్థితిని అందరూ చూసేస్తారు అని విశాల్ గారు భయపడలేదు. కనీసం 10 నిమిషాల పాటు కూడా నిలబడలేని పరిస్థితుల్లో కూడా ఆయన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యారంటే ఆయనకు ఈ సినిమా పట్ల ఉన్న నిబద్ధత ఏంటన్నది తెలుస్తుంది. ఒకానొక తరుణంలో అయితే ఆయన ఎక్కువసేపు నిలబడలేకపోతున్నారు అని ఆ సినిమా టీం గ్రహించి వెంటనే ఆయనను కుర్చీలో కూర్చోబెట్టింది. ఆ తర్వాత త్వరగానే సినిమా ఫంక్షన్ కూడా ముగించేశారు. ఈ కార్యక్రమం అలా ముగిసిందో లేదో వెంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అసలు హీరో విశాల్కు ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయారంటూ ఒకే చర్చ నడుస్తుంది. ఇదే కార్యక్రమంలో నిర్వాహకులే ఓ కారణం చెప్పారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ కూడా ఈ సినిమా ఫంక్షన్ కు విశాల్ గారు హాజరయ్యారు అంటూ. అయితే అది నిజమే అయి ఉండవచ్చు, కాదు అనడం లేదు. కానీ జ్వరం ఉన్నంత మాత్రాన అంత బక్కగా అయిపోతారా? ముఖం అంతా సన్నగా అయిపోతుందా? కనీసం నిలబడ్డానికి కూడా ఓపిక లేకుండా కాళ్ళు చేతులు వణికిపోతాయా అంటూ అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మరింత ఆరా తీస్తున్నారు. అయితే విశాల్ గారి ఈ వీడియో చూసిన తర్వాత కొందరు అభిమానులు ఆయనకి పార్కిన్సన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. మా తాతను నేను దగ్గరగా చూశాను, మాకు బాగా తెలిసిన వ్యక్తికి కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అంటూ, ఇది పార్కిన్సన్స్ వ్యాధి కావచ్చు, విశాల్ గారు త్వరగా కోలుకోవాలి అంటూ ట్వీట్లు పెడుతూ ఉన్నారు. అసలు ఏంటి ఈ పార్కిన్సన్స్ వ్యాధి అని గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని లక్షణాలు కనిపించాయి. అసంకల్పితంగా వణకడం, శరీరంలో అవయవాలు కదలికలు నెమ్మదించడం, కండరాలు బిగుసుకుని పోవడం, కనీసం నడవలేకపోవడం, నిలబడలేకపోవడం, చిన్న చిన్న పనులను కూడా చేయలేకపోవడం, ఏ వస్తువులను పైకి ఎత్తలేకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, మతిమరుపు కూడా రావడం, చిన్న చిన్న విషయాలు కూడా గుర్తులేకపోవడం, డిప్రెషన్ కు గురి కావడం వంటి లక్షణాలన్నీ ఈ పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలే. వయసు పెరిగే కొద్దీ ఇది రావచ్చు, ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కూడా రావచ్చు. మెడిసిన్ సరిగా వాడుతూ, ఏరోబిక్ ఎక్సర్సైజులు చేస్తూ, ఫిజికల్ థెరపీలు కూడా చేస్తూ, స్పీచ్ థెరపీలు కూడా చేస్తే వెంటనే దీని నుండి కోలుకోవచ్చు అన్నది మెడికల్ హిస్టరీలో కనిపించిన వివరాలు. అయితే విశాల్ గారు ఈ పార్కిన్సన్స్ వ్యాధితోనే బాధపడుతున్నారా లేదా అన్నది మాత్రం అనుమానమే. ఆయనకి ఉన్నది జ్వరమే కావచ్చు, కానీ మరీ అంత బలహీనంగా ఆయన కనిపించడం వల్ల అభిమానుల్లో లేనిపోని అనుమానాలకు తావుతీస్తుంది. ఆయన కుటుంబ సభ్యుల నుండి అధికార సమాచారం వస్తే తప్ప ఈ పుకార్లు పులిస్టాప్ పడదు. అయితే చివరిగా ఒక విషయం, విశాల్కు అనారోగ్యం అంటూ గతంలో కూడా ఒకసారి వార్తలు వచ్చాయి. ఆయన ప్రత్యక్షంగా అమెరికాకు వెళ్లి మరీ ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి ఉంది. సరిగ్గా 7 ఏళ్ల క్రితం అంటే 2018వ సంవత్సరంలో విశాల్ గారు అనారోగ్య కారణంగా ఢిల్లీలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత 2 రోజులకే మళ్లీ ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. అమెరికాలో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. నరాలకు సంబంధించిన సమస్యతో ఆయన బాధపడుతున్నారు అంటూ 7 ఏళ్ల క్రితమే వార్తలు వచ్చాయి. 2011వ సంవత్సరంలో బాలా దర్శకత్వంలో వచ్చిన వాడు వీడు సినిమాలో మెల్లకన్నుతో విశాల్ అద్భుతంగా నటించారు కదా, అలా నటించడం వల్లే ఆయన నరాలకు సమస్య వచ్చింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే విశాల్ టీం ఆ వార్తలను అప్పట్లోనే కొట్టిపడేసింది.
అసలు అనారోగ్యం ఏంటి అన్నది మాత్రం అప్పట్లో బయట పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్లకు విషయాలు ఇలా కనిపించడంతో వాడు వీడు సినిమా ఎఫెక్ట్ వల్లే ఇదంతా జరిగిందా అన్న అనుమానాలు అందరూ వ్యక్తం చేస్తున్నారు. నిజం ఏంటి అన్నది విశాల్ గారికి ఆయన కుటుంబానికే తెలియాలి. ఏది ఏమైనా విశాల్ గారు త్వరగా అనారోగ్య సమస్యల నుండి బయట పడాలి అని ఆశిద్దాం. ఇదండి విశాల్ గారి అనారోగ్య పరిస్థితి గురించి వివరాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.